హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఎంతో హెల్తీ అయిన రాగి పిండి దోశ అండి. మా పెద్దవాళ్ళు మాకు చేసి పెట్టేవాళ్ళు అనమాట చిన్నప్పుడు. అంటే పల్లెటూరులో కొన్ని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్, ఇక్కడ నూడిల్స్ అట్లా దొరుకుతూ ఉంటాయి కదా. పల్లెటూరులో అట్లా దొరకండి. అక్కడ ఏం పండితే అవి మా పెద్దవాళ్ళు మాకు పెట్టేవాళ్ళు. అందుకని మనకు ఆ టేస్ట్, ఆ రుచులు కూడా అట్లాగే ఉంటాయి కదా మైండ్లోను. ఇవాళ రాగిపిండి దోశ చేస్తున్నాను. ఒక కప్పు నిండా రాగిపిండి తీసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నాను, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటున్నాను. పిల్లలకి స్నాక్స్కి ఏవో పెడుతూ ఉంటా, అంటే కుర్కురేలు, నూడిల్స్ అలా పెడుతూ ఉంటాం కదా. వారానికి 2-3 సార్లు అయినా కూడా ఇట్లా చేసుకొని పిల్లలకి పెట్టామంటే చాలా హెల్తీగా ఉంటారండి. వాళ్ళు తినేటప్పుడు కూడా వాళ్ళకి క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. తర్వాత నీరు వేసుకొని కలుపుకోవాలన్నమాట. అంత గట్టిగా కాకుండా కొంచెం అంత పలచగా అయినా కూడా బాగా వస్తుంది. ఎక్కువ పలచగా అయినప్పుడు కొంచెం రవ్వ వేసుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. నేనైతే రవ్వ వేసుకోలేదు, బాగా ఇట్లా కలిపేసుకున్నాను. మా పిల్లలకి నేను అప్పుడప్పుడు చేసిస్తూ ఉంటానన్నమాట. అమ్మకి షుగర్ ఎక్కువ షుగర్ ఉంది, అందుకని అమ్మకు ప్రతిరోజు కూడా 2 అట్లు వేస్తూ ఉంటాను. ఏం అసలు టెన్షన్ లేకుండా, మనం రుబ్బే పని లేకుండా ఇట్లా చేసిచ్చామంటే ఆరోగ్యానికి బాగుంటుంది, మనకి కొంచెం శ్రమ తక్కువగా ఉంటుంది. ఏముంది, కలిపామా బాగుంటుంది కదా. కొంచెం జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అంతే కలిపి పెట్టేసామంటే పిల్లలకి ఆరోగ్యం, మనకి పని తక్కువ ఉంటుంది, చాలా హెల్తీ కూడా ఉంటుంది అనమాట. ఒక్కసారి తిన్నారంటే అచ్చ తెలుగు పల్లెటూరు వంట అండి ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత ఒక పెన్నుని తీసుకొని మనం కలిపిన దోశలాగా వేసేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇవి కొంచెం మనం సిమ్లో పెట్టి చేసుకున్నాం అంటే లోపల కూడా బాగా ఉడికి బాగుంటుంది. తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి. ఆ మూతకి మన ఆవిరితో ఉడికిందంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, తిరగదిప్పిన తర్వాత కూడా మనం మూత పెట్టుకున్నామంటే ఇంకా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు. కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు సన్నగా తరుక్కొని. మన ఆనియన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి అసలు. చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అసలు. ఆనియన్స్ పంటి కింద కొంచెం నవ్వులుతూ ఉన్నప్పుడు అసలు ఎందుకులేండి, పల్లెటూరు మా నానమ్మ వాళ్ళు చేసిన టేస్టే నాకు ఇప్పుడు కూడా అట్లాగే అనిపిస్తుంది. మా పిల్లలకు కూడా పెడుతూ ఉంటానన్నమాట. చూడండి, రాగి దోశ రెడీ అయిపోయింది. దీంట్లోకి మనకి ఎర్రకారమైన, నేనైతే మామిడికాయ ఊరికైతే తింటూ ఉన్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. కూర ఏదైనా చేసుకున్నా కూడా అట్లా కూడా బాగుంటుంది. మనకి శ్రమ తక్కువ, ఆరోగ్యం ఎక్కువ. తర్వాత ఏంటంటే మా అమ్మకి ప్రతిరోజు చేస్తూ ఉంటానని చెప్పాను కదా, అమ్మ కూడా తినేస్తుంది, అమ్మకు కూడా పెట్టించాను. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి, లేకపోతే ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.